ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి పోలింగ్ ముగిసింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకే దాదాపుగా మంచి పర్సంటేజ్తో పోలింగ్ అయితే పూర్తయింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా ప్రజలు గట్టిగానే సిద్ధమనే టైటిల్తో ముందుకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశాము, ఖచ్చితంగా జగన్ మళ్ళీ రావాలి, జగనే గెలవాలి అని పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కట్ చేస్తే ఇక్కడ ఇటు సామాన్య జనాలే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం అధికార పార్టీ ఫ్యాన్ గుర్తుకు ప్రజానికం మద్దతుగా ఉండండి అనే సంకేతాలు ఇచ్చేటట్టుగా వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు అల్లు అర్జున్ ఎన్నికలకు సరిగ్గా దగ్గరికి వచ్చిన సమయంలో తన మిత్రుడైన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నా మిత్రుడిని గెలిపించండి అంటూ అల్లు అర్జున్ వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటూ కూడా అభ్యర్థించడం చూశాం. కట్ చేస్తే ఆ తర్వాత ఈరోజు ఉదయం ఎన్నికల పోలింగ్లో భాగంగా 6 గంటల సమయంలో ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో ఓటు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో ఓటు వేస్తే ఇక్కడ ఏంది ప్రభావితం అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడు. మరి జూనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఎన్టీఆర్ ఏది చేసినా వీళ్ళ ఫ్యాన్స్ అభిమానులు కూడా ఆయన మేలును ఆయన చెప్పింది వింటుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బ్లూ చొక్కా వేసుకొని వచ్చి ఓటు వేయడం ఇక్కడ గమనార్హం. బ్లూ చొక్కా అనేది ఎవరికి సింబల్, ఏ పార్టీకి సింబల్? అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఫ్యాన్ గుర్తుకు బ్లూ కలర్ సింబల్. మరి అలాంటి బ్లూ కలర్ షర్టు వేసుకొని వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని చూసి జై జగన్ అంటూ నినాదించారు హైదరాబాద్లో. కట్ చేస్తే ఈరోజు చివరిలో మహేష్ బాబు సైతం, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అదే బ్లూ కలర్ షర్ట్తో మళ్ళీ దర్శనమిచ్చాడు ఓటు వేస్తూ. ఇక్కడ మహేష్ బాబు ఇటీవల ఓ సంచలన ప్రకటన కూడా చేసిన విషయం మనం చూసాం. పులి లాంటి వాడు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, ఆయన టచ్ చేయలేరు అంటూ కూడా మహేష్ బాబు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు సామాన్య ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఓటు వేసే టాలీవుడ్కు సంబంధించిన పెద్దలు ప్రముఖులు సైతం ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయండి అనే తట్టుగా వాళ్ళు వేసుకున్న కలర్ కానీ వాళ్ళు చూపించిన ప్రేమ కానీ ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏదేమైనా అల్టిమేట్గా భారీ స్థాయిలో ఓటింగ్ అయితే జరిగింది. బహుశా దేశ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరగని స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా పోలింగ్ అయితే ముగిసింది. ఇది మంచి గుడ్ పాజిటివ్ మూడుకైతే ఇది దారితీసేటట్టు కనబడుతుంది. చూద్దాం, ఫలితాలు అయితే జూన్ 4న ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆ దేవుడిక ఎలాంటి తీర్పిస్తాడన్నది చూడాల్సిందే.